బుల్డోజర్ ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. మరొకసారి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్డోజర్స్కి గ్రీన్ జెండా ఊపినట్టుగానే కనిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం మొత్తం 35 మంది మీద ఆరోపణలు వస్తే అందులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద బుల్డోజర్ యాక్షన్ కూడా స్టార్ట్ అవబోతుంది. బుల్డోజర్ యాక్షన్ బిగిన్స్ అగేన్స్ట్ 11 of 35 అక్యూజ్డ్ ఫర్ అటాకింగ్ హిందూస్ డ్యూరింగ్ ముహర్రం సెలబ్రేషన్స్ ఇన్ బరేలీ. ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో ముహర్రం సెలబ్రేషన్ సందర్భంగా గొడవలు జరిగాయి. అందులో 35లో 11 మంది మీద బుల్డోజర్ యాక్షన్ యోగి సర్కార్ మొదలుపెట్టింది అనేది న్యూస్. దే హ్యాడ్ అటాక్డ్, ఇంతకీ వాళ్ళు చేసింది ఏంటంటే దే హ్యాడ్ అటాక్డ్ హిందూస్, పెల్టెడ్ స్టోన్స్ అండ్ మొలెస్టెడ్ ఉమెన్ డ్యూరింగ్ మొహర్రం సెలబ్రేషన్స్. మొహర్రం సెలబ్రేషన్స్ సందర్భంగా హిందువుల ఇళ్ల మీద రాళ్ళు విసరడము, హిందువుల మీద భౌతిక దాడులు చేయడము, అంతేకాకుండా హిందూ స్త్రీలని, హిందూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళ మీద లైంగిక దాడులు వంటివి చేయడం, ఇలాంటివి జరిగాయన్నమాట. అంతేకాకుండా హిందూస్ హ్యాడ్ అబ్జెక్టెడ్ టు డీజే, పెద్ద సౌండ్తో డీజే పెట్టడాన్ని కూడా హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తే పట్టించుకోకపోవడము, నాయిస్ అండ్ దోల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్, సరిగ్గా గుడి ముందు డీజే పెట్టడము, భారీగా శబ్దాలు చేయడము, ఇటువంటివన్నీ చేయడంతో హిందువులు అభ్యంతరం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మొహర్రం ప్రొసెషన్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు టెంపుల్ ముందర కావాలని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కానీ దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోలేదు. బట్ తాజాగా మాత్రం యోగి సర్కార్ రంగంలోకి దిగి అసలు మొత్తం గొడవకి కారణమైన వాళ్ళని గుర్తించి 35 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అందులో 11 మందికి సంబంధించిన ఇల్లీగల్ ప్రాపర్టీస్ని కూల్చేయబోతున్నారు. అక్రమంగా కట్టిన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన వాటిని, ఆ కట్టడాలని డెమాలిష్ చేయబోతున్నారు. అలాగే కొన్ని ఆస్తులని, అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇటువంటి పండగల టైంలో హింస చెలరగడం అనేది ఉత్తర భారతదేశంలో ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో మరీ ప్రతి పండగకు కూడా పదే జరుగుతుంది. హిందువుల పండుగలు వచ్చినా, ముస్లింల పండుగలు వచ్చినా సరే ఒక వర్గం వాళ్ళు పర్టికులర్గా రాళ్ళు తీసుకొని కొడుతూ టార్గెట్ చేస్తుండడం వల్ల ఎన్ఎస్ఏ కూడా ప్రయోగించబోతున్నారు వాళ్ళ మీద. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.